అదే టైంలో పోలీసులకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే దివ్యభారతి కింద పడి చనిపోయిన స్పాట్ మామూలుగా కార్ పార్కింగ్ ఏరియా. ప్రతిరోజు ఆ స్పాట్లో కార్స్ వరుసగా పార్క్ చేసి ఉండేవి, కానీ ఆ రోజు ఒక్క కారు కూడా పార్క్ చేయలేదు. ఒకవేళ ఆ టైంలో ఆ ప్లేస్లో కార్స్ పార్క్ చేసి ఉంటే తను పైనుంచి పడిన ఇంపాక్ట్ అనేది కొంచెమైనా తగ్గుండేదని ఒక చిన్న నమ్మకం. ఇంకొక విషయం ఏంటంటే దివ్యభారతి పైనుంచి పడిన టైంలో తనకు దగ్గరగా కిచెన్లో అమృత ఉంది. సో అమృతకి ఏం జరిగిందో ఏమైనా తెలుసా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అందరూ అమృత స్టేట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏం జరిగిందో తెలిసే ఛాన్సెస్ అమృతకే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దివ్యభారతి చనిపోవడానికంటే ముందు చివరిగా మాట్లాడింది అమృతతోనే. కానీ అప్పుడే అమృత చనిపోయిందని షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. రీజన్ హార్ట్ అటాక్. అందరికీ క్వశ్చన్స్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే దివ్యభారతి చనిపోవడానికి అమృత చనిపోవడానికి మధ్యలో దగ్గర దగ్గర 30 రోజుల గ్యాప్ ఉంది. ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఏంటంటే ఈ 30 రోజుల్లో అమృతని ఏ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎవరో బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు పోలీసులని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయించలేదు అని రూమర్ కూడా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత అందరి దృష్టి దివ్యభారతి వాళ్ళ హస్బెండ్ సాజిద్ మీద పడింది. ఆ టైంలో సాజిద్ అక్కడ లేకపోయినా కూడా ఎవరినో హైర్ చేసుకొని దివ్యని చంపించాడు అని కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు ఆ ఇంట్లో నీతా, శ్యామ్ అండ్ అమృతతో పాటు ఇంకొకరు కూడా ఉండి ఉండొచ్చని, ఆ మిస్టీరియస్ పర్సనే దివ్యని అక్కడి నుంచి తోసేశారని కూడా ఒక థియరీ ఉంది.